తల్వార్ శివ మీరు గుండానా? మీరు నా దగ్గరికి రావడం ఎంక్వైరీ చేసుకొని వచ్చింది. నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. మరి తల్వార్ శివ అన్న పేరు ఎందుకు? తల్వార్ శివ పేరు అంటే మీ శుద్ర పూజలు ఏమైనా చేస్తారా? ఇప్పుడు అమ్మవారికి పూజలు చేసుకుంటే శుద్ర పూజలు అయిపోతాయా? అంటే 2-3 గంటలకు లేచి చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరిపైన చెడు చేయాలని ఆ థాట్ అయితే లేదు. ఆన్ కెమెరా ఉంది కదా. ఇంటర్వ్యూలో నుంచి లేచిపోవడం అలా ఏం చేయొద్దు. అంటే ఇప్పుడు నువ్వు చెప్తే నేను సైలెంట్గా ఉండి అవును నీకు కరెక్ట్ మొగడు వస్తాడు, ఏనో దగ్గర ఇచ్చి పాడేస్తాడు. నమస్తే అన్న. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. సో ఎలా నడుస్తుంది ప్రిపరేషన్స్ అంతా? అంగరంగ వైభవంగా మన తెలంగాణ ప్రభుత్వం ఇంకా భారీ ఎత్తున ఈసారి గిట్ట బోనాలని గుర్తించి భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేసింది. మొత్తం తెలంగాణలో గోల్కొండ బోనాలు అంటేనే ఒక స్పెషల్. ఎక్కడెక్కడి నుంచి ఊర్ల నుంచి కూడా వస్తారు చూడడానికి, అండ్ చాలా ఊర్లలో నుంచి కూడా బోనం తేయడానికి వస్తారు. అంత ప్రత్యేకంగా ఎందుకు చూస్తారు గోల్కొండ బోనాల్ని? గోల్కొండ బోనాలు ఎందుకు చేయడానికి అంటే నిజాం సర్కార్ పీరియడ్లో ఇక్కడ నుంచే మనకి బోనాలు చేయడము సమర్పించడం ఇక్కడ నుంచే మొదలైంది ఆనవాయితీగా. ఆ టైంలో నిజాం సర్కార్కి నిజవస్తు రూపంగా అమ్మవారు దర్శనం ఇచ్చి ఆయనకి మహారాజుకే డైరెక్ట్గా అమ్మవారి దర్శనం ఇచ్చి నేను ఇక్కడ ఉన్నా, నాకు గుడి కట్టాలి, నాకు బోనం సమర్పించాలి, ఇలాంటి శాఖలు పోయడం లాంటివి చేస్తే ఇలాంటి మహమ్మారి గత్తరని ఆపిన తర్వాత ఆపుతానని చెప్పేసి ఆయన కళలోకి వచ్చి చెప్పడం వల్ల ఆయన కులవృత్తి వాళ్ళకి అందరికి కలిసి ఆయన సపోర్ట్ చేసి ఆ కులవృత్తి వాళ్ళకి నిజాం సర్కార్ నుంచి మనకు డబ్బులు ఇచ్చి పటేలమ్మ ఆధ్వర్యంలో కులవృత్తి వాళ్ళం అందరం కలిసి పటేలమ్మ మనకి పెద్ద మనిషిలాగా ఉండి అక్కడ నుంచి మనకి బోనాలు సమర్పించి అక్కడ నుంచి గోల్కొండ కోటకి అంగరంగ వైభవంగా పోతరాజు బియ్యం పోసుకొని కులవృత్తి వాళ్ళు బియ్యం పోసుకొని పోతరాజు గావు బట్టి విన్యాసం చేసుకుంటూ అమ్మవారికి గోల్కొండ కోటకి బోనాలు సమర్పించి అమ్మవారికి శాఖలు పోయడం వల్ల అలాంటి గత్తర కరోనా మారలేవు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు బోనాలు అంటే ఏంటి ముఖ్యంగా? అంటే చాలా మందికి ఇప్పుడు ఊర్లలో కొందరు చేస్తారు, చాలా సింపుల్గా తీసుకెళ్ళిపోయి చేసేసుకొని వస్తారు. ఇప్పుడు మీరు చేసే బోనాలు ఎలా ఉంటాయంటే బలి ఇవ్వడము ఇలా ఉంటాయి కదా. బోనాలలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడానికి యాటలని, కోళ్ళని, అవును, గుమ్మడికాయలని కొట్టడము, అమ్మవారికి నైవేద్యం సమర్పించడం లాంటివి చేస్తారు. బోనాలను ఎందుకు చేస్తామంటే మనకి సుఖ సంతోషాలతో వానలు పడడం లాంటి పంటలు పండాలని చెప్పేసి మహమ్మారి కరోనా రాకుండా, పిల్లలకి ఆరోగ్యం ఖరాబ్ కాకుండా, పెద్దోళ్ళకి ఖరాబ్ కాకుండా, ఆవులకి పశువులకి ఏది కాకుండా మనం అమ్మవారికి బోనం సమర్పించడం అన్ని విధాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ మంచిగా ఉన్నాం కాబట్టి మన తెలంగాణలో బోనం అనేది స్పెషల్. అమ్మవారికి పరమాన్నం వండుకోవడము, తెల్లన్నంలో దాంట్లో అమ్మవారికి ఆకుకూరగాయలు, పూలలు, అమ్మవారికి బెల్లం శాఖ, పెరుగు శాఖ, పలుచుపులు శాఖ తీసుకెళ్ళడము, అమ్మవారికి కళ్ళు శాఖ పెట్టడం, మందు శాఖ పెట్టడం మన అనుమతి కాబట్టి మనకి ఈ విధానంగా మంచిగా ఉంది. ఇప్పుడు మీ పాత్ర ఏంటి అంటే బోనాల్లో పోతరాజు. సో పోతరాజులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అంటే అన్న నేను చూశాను, లాస్ట్ ఇయర్ కూడా చూశాను, చాలా మంది డ్రింక్ చేసేసి ఉంటున్నారు. డ్రింక్ చేసేసి పోతరాజులు వేషం వేసేసుకొని జనాల మీద కొట్టడానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు కొట్టేస్తారు, మనం ఏం అనలేము. పోతరాజు అంటే భావిస్తారు, దేవుడిలా భావిస్తారు, మొక్కుతారు కాబట్టి. మరి ఇప్పుడు మీరు కూడా అలానే ఏమన్నా డ్రింక్ చేయడం అట్లా? నేను పోతరాజంలో ఉన్నప్పుడు ఒక అట్టిపండు, ఒక గ్లాస్ పాలు ఇంట్లో తీసుకొని నేను పోతరాజం వేసి మళ్ళీ పోతరాజం నైట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నా పోతరాజు సామాన్ని మొత్తం తీసి మళ్ళీ పూజ తీసి భద్రంగా ఒక బ్యాగులో పెట్టి అక్కడ పూజ చేయడం, దాని తర్వాత స్నానం చేసుకోవడం. అప్పుడు నేను పోతరాజం తర్వాత ఒక అట్టిపండు కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదైనా ఖజూర పండు కానీ ఒక పొద్దు ఇడవడం, అప్పుడు నేను మద్యం సేవించడం లాంటివి చేస్తాను. కానీ పోతరాజంలో మద్యం సేవించడం లాంటిది నేను ఇప్పుడు దాకా చేయలేదు, చెయ్యను గిట్ట. ఎందుకంటే పెద్దలు పూర్వీకుల కాలంలో పోతరాజులు తాగుతూనే వాళ్ళకి శక్తి అనేది ఉంటుండే, ఓపిక వాళ్ళ చేసే విన్యాసం కానీ ఉంటుండే. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఒక కూడరు తాగంగానే, ఒక 90 తాగంగానే బయట పడిపోవడం, అక్కడ అరుగుల దగ్గర వండుకోవడము, పోతరాజు వాల్యూ తీసేయడము, అలాంటి సన్నివేశాలు చాలా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు అలాంటి పోతరాజులకు మీరు ఏం చెప్తారు? కరెక్ట్గా గుర్తించి కష్టపడే పోతరాజులకు వాల్యూ తగ్గిపోయింది. అలాంటి పోతరాజుల వల్ల పోతరాజం వాల్యూ పోతుంది. మీరు ఈ ఫీల్డ్లో అంటే తాత ముత్తాతలు పోతరాజం వేస్తున్నారు. నేను తాత ముత్తాతలను చూడడానికి వెళ్తుండే. నాకు అమ్మవారు నేను చిన్న ఉన్నప్పుడు 10 సంవత్సరాలప్పుడు అమ్మవారు కాళికామాత పూనడం జరిగింది. దాని తర్వాత నేను పోతరాజము ఇంట్రెస్ట్, ఆ తాతలను చూడడము, నేను చేయాలని చెప్పేసి నేను గిట్ట వేయాలి గెటప్ అని చెప్పేసి నాకు ప్రతి మనిషికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది.
ఆ డ్రీమ్లో నా డ్రీమ్ అనేది పోతరాజేశం వేయాలి, నేను మంచి పేరు సంపాదించాలి, పోతరాజు అంటే ఇట్లా ఉండాలి, నిష్ఠ నియమాలతో అమ్మవారికి ఒక సేవకులకు ఒక భక్తులు లేక ఆమె దగ్గర ఒక దీపం లేక వెలిగిపోవాలి తప్ప దానికి ఆపోజిట్గా వెళ్ళొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా మొక్కి చేసి ఈ స్టేజ్కి రావడం కారణం నేను నమ్మిన ఆ తల్లి నన్ను ఎప్పుడు అన్యాయం చేయలేదు, నేను నమ్ముకున్న ఆ పోతరాజు గిట్టే నన్ను వెనక స్టెప్ ఎప్పుడు వేయలేదు, ఎప్పుడు కానీ ముందు స్టెప్కి తీసుకెళ్ళి ఈ స్టేజ్కి తీసుకొచ్చిండాను. ఇప్పుడు మీరు రావడానికి ముఖ్య కారణం దైవ భక్తి అనుకోవచ్చా? ఇప్పుడు నేను నిష్ఠ నియమాలతో వేసుకుంటేనే ప్రజలు నన్ను గుర్తుపడతారు, కానీ నేను గిట్ట తాగితే మీరు డైరెక్ట్గా తాగుతున్న ఫోటోస్ విజువల్స్ చూపించి నాతో గొడవకు దిగుతారు. అవును తాగలేదన్నో ఇదేంది కథ అని పడుతావు, షీషా పట్టుకున్న చేతిలో గుట్కా వేసుకున్నో అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ మార్క్ చేయగలుగుతారు. అందుకే నిష్ఠ నియమాలతో నేను పోతరాజేశం వేసుకొని నా దారిలో నేను అందరినీ కలుపుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ అంటే తొలి బోనంకి పటేలమ్మ తొలి బోనము సర్కార్ బోనంకి వీళ్ళందరూ నన్ను గుర్తించడం వల్ల ఇప్పుడు గోల్కొండ శ్రీకాంత్ బొమ్మల సాయిబాబాచారి అన్న ఉన్నాడు, మా పెద్దనాయన ఉన్నాడు, వాళ్ళు నన్ను గుర్తించడం 16 సంవత్సరాల నుంచి వాళ్ళు నన్ను గుర్తించి తొలి బోనం దగ్గర పోతరాజులు లేరని చెప్పేసి వాళ్ళు నన్ను గుర్తించి అక్కడి నుంచి నాకు సపోర్ట్ చేయడము, నా కాస్ట్యూమ్స్కి నా పూలదండలకి పసుపు కుంకుమ నా ఎంబడేసే సోదరులకి వాళ్ళు ఇప్పియడం చేయడము వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఈ సమయం ఇప్పుడు మొత్తం ఇయర్కి ఒకసారి వచ్చే బోనాలకి మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది కదా, ఇంకా మిగతా టైంలో ఏం చేస్తారు మరి? 365 రోజులలో 2 నెలలు బోనాల పోతరాజేశం అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు ఎవరికైనా బాగాలేకపోతే చూడడం లాంటిది, షాప్ పూజలు కానీ ఎలాంటి బిల్డింగ్ తండగలే కానీ మా కుల వృత్తిల దాంట్లో మా ఏమైతే మేము చాకలి వాళ్ళం మా వృత్తిలో ఏదైతే పని చేస్తామో కుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆ పనులని మా ఇంట్లో అందరం చేస్తాము. కొన్ని విషయాలలో ఈ పూజ పునస్కారంలో గిట్ట ఇన్వాల్వ్ కావడం చేయడము, బొడ్రాయి పండుగలు అయినా కానీ అమ్మవారు కొత్తగా స్థాపన చేయడము అలాంటి బొడ్రాయి పండుగలు పూజలు అలాంటివి చేస్తుంటాం. మేకప్ చాలా టైం పడుతుంది అంటారు పోతరాజులో మేకప్కి, ఏం చేస్తారంటే అంతగానం? పూర్వీకుల కాలంలో పసుపు కుంకుమతో రెడీ కావడం తొందరగా వెళ్ళిపోవడం అలాంటివి చేస్తుంటాం. ఈ మేకప్ ఏంటంటే ట్రెండ్ రావడము, ఈ మేకప్కి ఫోకస్ చేయడం వల్ల ఆ ఏషియన్ పెయింట్ వాడడము అలాంటివి ఆ మేకప్ వేసుకొని గంభీరతంగా రెడీ కావడానికి దానికి కొంచెం టైం అనేది ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఏమేమి వేస్తారంటే మీరు నార్మల్ మేకప్ వేస్తారా, పెయింట్ ఏమైనా వేసుకుంటారా? 6 సంవత్సరాల కింద నేను ఏషియన్ పెయింట్ డైరెక్ట్గా వాడినా. ఏషియన్ పెయింట్ ఎలా అంటే ఏషియన్ పెయింట్ ఎల్లో బ్లాక్ రెడ్ వైట్ ఇలా ఏషియన్ పెయింట్ పోతరాజేశం గెటప్ కోసము అలాంటి పెయింట్స్ వాడినా. దాని తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఆయిల్ పెయింట్స్ అలాంటివి బుక్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఆయిల్ పెయింట్స్ వాడుతున్నాం. ఆయిల్ పెయింట్స్ వాడడం వల్ల కూడా స్కిన్ ఎలర్జీ రావడము, స్కిన్ ఊడిపోవడము, బుగ్గలు రావడము, ఇన్ఫెక్షన్ రావడం అలాంటివి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. కాకపోతే పబ్లిక్లో గంభీరత్వం పెంచాలి, పబ్లిక్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, పోతరాజు అని ఒక గంభీరత్వంగా ఉండాలి అంటే పసుపు కుంకుమని ఓల్డ్ ఈజ్ గోల్డ్గా మార్చిపోయారు. ఇప్పటికీ పసుపు కుంకుమతో పోతరాజేశం ఏమంటే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే గంభీరత్వం కోసము దాంట్లో కూడా కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ఏంటంటే ఏదైనా ఆర్డర్ చేయాలనుకున్నా ఏదైనా పూర్వీకుల కాలంలో పాత గుళ్ళ కాడ పసుపు కుంకుమతో వేస్తేనే పోతరాజేశం రాణిస్తారు గుళ్ళకి. ఇప్పుడు సో అండ్ సో ఆర్డర్లు కొంతమంది నేను ఇండివిజువల్గా చేసుకోవడం వాళ్ళకి మాత్రం మేకప్ కంపల్సరీ కావాలి. వాళ్ళ గురించి మేకప్ వేసుకొని వాళ్ళ ముఖంలో ఆనందం కోసం ఆ ముఖాలను ఖరాబ్ చేసుకుంటున్నాం. అట్లా ఆ విధంగా ఈ మేకప్ అనేది నడుస్తుంది. ఎందుకంటే మేకప్ వేయడం వల్ల నీకు 60,000 ఛార్జ్ అవుతాయి, మేకప్ వేసుకోకపోతే 11,000. అంటే దీని నుంచి డబల్ ఎత్తు అక్కడ డబ్బులు వస్తున్నాయి మనకి. ఆ డబల్ చూసుకుంటావా సింగిల్ చూసుకుంటారా? డబ్బులు వచ్చే వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే 365 రోజులు పొట్ట తిప్పల కోసం తల్లాడి 2 నెలలు సంపాదించి 3 నెలల దాకా ఏదో చేదురు బాదురు చిన్న పని చేసుకొని మళ్ళీ అమ్మవారి కోసం నీలంగా కష్టం చేయాలంటే ఏదైనా కష్టపడాల్సి. ఎంత సంపాదించుకుంటారు మీరు బోనాలు అయిపోయి లోపు? ఒక గేటప్కి వచ్చేసి అన్ని ఖర్చులు పోగా ఒక 5-6 వేలు మిగులుతాయి ఒక్కొక్క గేటప్. ఓకే ఓకే, అంతే మిగులుతాయి. అంతే మిగులుతాయి అంటే ఇంకా పెట్రోల్ ఛార్జెస్, ఎంబడొచ్చే తమ్ములను చూసుకోవాలి, మంచి చెడ్డ తినడం లాంటిది, మేకప్ ఆర్టిస్ట్కి ఇవ్వడము, పూలదండలు, పసుపు కుంకుమ ఇవన్నీ చూసుకోవడము, హెల్త్ ఇష్యూస్ రావడము, ఎవరికైనా బాగాలేకపోతే మనం అందరం కలిసి తలా ఇంత సాయం వేసుకొని చూడడం లాంటిది అవన్నీ చేయడం లాంటిది జరుగుతాయి. అన్న వచ్చినాక గమనించిన మీ రైట్ సైడ్ లెగ్ కి అది ఉంది కదా కడియం, ఏంటి అలా అంత దొడ్డది పెట్టుకున్నారు? రీజన్ ఏంటి? అంటే ఒకళ్ళకి పిల్లలు అయితే లేకపోతే మన దగ్గరికి రావడం చూపించుకోవడము, వాళ్ళు మందు తీసుకోవడము, వాళ్ళు కరెక్ట్గా వాడడం లాంటివి చేస్తే వాళ్ళకి రిజల్ట్ అనేది బాగా వస్తే వాళ్ళు నాకు ఇది ఇవ్వడం గిఫ్ట్ రూపంలో ఇది ఇవ్వడం జరిగింది. మరి చెయ్యికి ఇదంటే మా తాత ముత్తాతల నుంచి పోతరాజుల కడం అని చెప్పేసి మా తాతల నుంచి 9వ పీడి ఈ కడం అక్కడ నుంచి ఆ జనరేషన్ నుంచి మన దగ్గర నడుస్తుంది. ఇప్పుడు మీ తర్వాత మీ బాబు వేసుకుంటారు? మా బాబు, మా పిల్లలు, మా శిష్యులు వాళ్ళు వేసుకుంటారు. సో వాళ్ళకి మీరు ఇవ్వాలి ఒకవేళ మీరు ఇంకా ఆపేద్దాం అనుకున్నప్పుడు? ఆపడం లాంటిది అయితే ఏం జరగదు, చనిపోయేదాకా చేస్తా, చనిపోయినాక గిట్ట నా పోతరా సామాన్ తీసుకొని వెళ్ళిపోతా. కానీ నా తర్వాత నా పిల్లలకి నా ఉన్న జనరేషన్కి కంపల్సరీ ఇస్తాం. అన్న నేను అంటే వింటూ వస్తున్నాను కొన్ని మీ మీద నెగిటివ్గా కూడా ఉన్నాయి, అంటే నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి.
అడుగుతాను, సమాధానం చెప్తారా కరెక్ట్గా? అంటే ఎలాంటి ప్రూఫ్స్ అమ్మా చెప్పండి, అడిగితే చెప్తాను, నేను ఎందుకు చెప్పాను? అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకొని ఇంటర్వ్యూలో నుంచి లేచిపోవడం అలా ఏం చేయొద్దు, లైవే అంత రికార్డింగ్. లైవే ఇంటర్వ్యూ, మీరు అడగండి, నేను చెప్తాను, ఆన్సర్ ఇస్తాను, అడగండి. మీరు శుద్ర పూజలు ఏమైనా చేస్తారా? శుద్ర పూజలు నేను చెయ్యను, మంచి పూజలు చేస్తాను. ఒకళ్ళు బాగుపడాలి అనేది ఎవరికైనా బాగా లేకపోతే చేస్తా. శుద్ర పూజలు అంటే ఈ అమ్మవారు ఉంది, అమ్మవారికి నేను పూజలు పునస్కారాలు, అమ్మవారికి నైవేద్యం ఇవ్వడం లాంటిది, పలకనామా టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళడం, సేవ చేసుకోవడం, పూజ చేసుకోవడం, నా వంతు సాయం చేయడం, నేను ఇంటికి రావడము, నా ఇంట్లో దేవునికి నేను పూజ చేసుకోవడం లాంటివి చేస్తాను. ఇప్పుడు అమ్మవారికి పూజలు చేసుకుంటే శుద్ర పూజలు అయిపోతాయా? అంటే 2-3 గంటలకు లేచి చేయాల్సిన అవసరం ఏముంది? మీరు 3 గంటలకు లేచి పూజలు ఎందుకు చేస్తున్నారు మరి? 2-3 గంటలకి మీకు 2-3 గంటలకు లేట్ చేస్తానని ఎవరు చెప్తారు? నా ఇంట్లో మాత్రం ఒక సీసీ కెమెరా లేదు, నా తల్లిదండ్రులు నా చెల్లెలు తప్ప ఎవరు ఉండరు. ఉన్నాయి, ఎవరో చెప్పారు, ఉన్నాయి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎన్ని గంటలకు లేచి పూజలు చేస్తా అని చెప్పారు? 3-4 గంటలకు లేచి ఆ టైంలో పూజ చేస్తారు అన్నారు. మిగతా పంతులు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు 8 గంటలకు 7 గంటలకు పోయి చేస్తారు, మీరు ఎందుకు 3 గంటలకు చేస్తారు? ఇప్పుడు మనకి సంధ్యవేళ అంటే ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? 3-4 అదే టైం కదా. అవును, అదే టైంకి ఎందుకు చేస్తారంటే, నేను అయ్యప్ప మాల దాదాపుగా 14 సంవత్సరాలు వేసిన. అయ్యప్ప మాలలో 3 గంటలకు లేచి 4 గంటలకు పూజ చేసుకోవడము, వేరే గుళ్ళకి వెళ్ళడము అలాంటివి చేస్తా. అట్లా నాకు అది అలవాటు అయిపోయింది. 3 గంటలకు లేవడము, స్నానం చేసుకోవడము, అమ్మవారికి ఒక అగరబత్తి ముట్టియడం, పూజ చేసుకోవడము, కూర్చొని ధ్యానం చేసుకోవడం, అమ్మవారి ధ్యానం కానీ ఏదైనా స్తోత్రం చదువుకోవడం లాంటిది, ఏదైనా పాట పెట్టుకొని అయ్యప్పదన ఏదైనా కానీ చేసుకోవడం లాంటిది చేస్తా. దాని తర్వాత నిద్ర వస్తే 6, 7:30 ఒక గంట 2 గంటలు పండుకోవడం, లేకపోతే వాళ్ళకైనా బాగాలేకపోతే చూడడం, లేదంటే నా వర్క్కి నేను వెళ్ళడం లాంటిది చేస్తాను. ఇప్పుడు 3 గంటలకే ప్రత్యేకంగా లేచి శుద్ర పూజలు చేయడం, శుద్ర పూజలు ఎవరిపైన చేయాల్సిన ప్రయోగం నాకైతే లేదు. ఎందుకంటే నాకు ఎవరిపైన చెడు చేయాలని ఆ థాట్ అయితే లేదు. నా పూజలు నేను చేసుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేసుకొని, ఇప్పుడు మీరు 3 గంటలకు పూజలు, బ్రాహ్మణుడు కూడా 3 గంటలకు లేస్తాడు, మడికట్టు స్నానం చేస్తాడు, ఆయన పూజలు ఆయన ఇంట్లో చేసుకున్న తర్వాతనే గుళ్ళకి వెళ్తాడు. అలానే నేను 3 గంటలకు లేస్తాను, 4 గంటలకు నా ఓపిక తగ్గట్టు లేచి నా పూజ చేసుకోవడం, నేను ఉండడం లాంటిది అలా చేస్తాను. ఓకే, శుద్ర పూజలు అయితే ఏం లేవు. శుద్ర పూజలు అంటే నీకు బాగలేకపోతే నేను మంచిగా తీసేస్తా. ఇప్పుడు మా కులవృత్తి ఏంది, అంటే చేతబడా ఒక రకంగా. ఇప్పుడు నా కులవృత్తిలో నేను సాకలి వాడిని. ఇప్పుడు మంచి చెడ్డ ఎవరి దగ్గరికి వెళ్తారు? సాకలి వాళ్ళతోనే చేయించుకుంటారు కదా. ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కువ శాతంగా ఏదైనా పెళ్లి కార్యక్రమమైనా, చావు కార్యక్రమమైనా, మెచ్యూర్ కార్యక్రమమైనా, ఎలాంటి బరాత్ కార్యక్రమమైనా, ఇంటికి చున్నం వేయాలన్నా, ఇంట్లో ఏదైనా మేక కోయాలన్నా, ఏదైనా చేయాలన్నా కానీ సాకలి వాడే చేస్తాడు. నీకు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చినా కానీ దిష్టి తీసేది సాకలి వాళ్ళే తీసేస్తారు. ఎన్నో సందర్భాల్లో సాకలి వాళ్ళ వృత్తిపనం కానీ వాళ్ళు చేసే సేవ కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కట్టుబడి ఉన్నారు దానికి. అలా మేము తీసేయడం లాంటి తాత ముత్తాల నుంచి వస్తుంది. ఇప్పుడు నీ చేతవాడి బాణవతి ఏదైనా చేస్తే అది నీ పైన ఒంటి పైన ఇలాంటి ఏదైనా ఉంటే మా నుంచి వచ్చి వాళ్ళు తీయించుకోవడం లాంటివి, దిష్టి తీయించుకోవడం లాంటివి అలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు నీకు బాగలేదంటే అంటే మీరు తీసేయగలుగుతారు, చేతబడి చేసి వస్తే ఒకవేళ కడుపులో చేయడానికి అయితే రాదు, కానీ చేసిన వాళ్ళకి తీసేయగలుగుతారు. సో ఒక రకంగా అయితే ఉంది, దానికి కొంచెం కనెక్షన్ అయితే ఉంది. ఏదైనా విచ్చనే, ఇప్పుడు నేను ఇంత పేరు సంపాదించి నా ఎంబడి ఇంతమంది 175 మంది పోతరాలు వేస్తారు, వాళ్ళకి ఒక గురువు లెక్క నేను ఉండి వాళ్ళని కాపాడు కూడా తీసుకెళ్తున్నా అంటే, నేను ఏదైనా నేర్వగలిగితే, నేనైనా నేర్చుకొని వాళ్ళ గ్రిప్ ఉంటేనే కదా వాళ్ళందరినీ కాపాడగలుగుతా. నేనే ఏది నేర్చుకోక నేనే ఏదో పిచ్చోళ్ళ లెక్క వెళ్తే వాళ్ళు కూడా నా వెనకాల పిచ్చోళ్ళ లెక్క వచ్చి ముంగడ వాళ్ళు ఏదో ప్రయోగాలు చేసి నా పిల్లలని నన్ను ఒక ఇబ్బందిగా గురి చేస్తే ఆ ఇబ్బందులు గురి అయ్యి గిట్ట బాధపడుకుంటూ వెళ్ళాలా? లేదు కదా. నేను కూడా ఒక విద్య నేర్స్తే నా వాళ్ళని కాపాడుకోవచ్చు, నేను సేఫ్గా ఉండొచ్చు, నేను మార్కెట్లో తిరగగలగవచ్చు, అన్ని విధాలుగా నేను చేయగలగచ్చు. అంటే యూత్, ఇప్పుడున్న యూత్ అసలు చేతబడి ఉందా అంటది, అంటే చేతబడికి నిజంగా ప్రభావితం అవుతారా మనిషి? దయ్యం ఎంత ఉందో దేవుడు అంతే ఉన్నాడు. దయ్యం అయితే కనిపించదు, దేవుడు కనిపించడు. అంటే ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటే దేవుడు అంటే మనం నమ్మాల్సిన వాళ్ళకే దయ్యం కనబడతాడు, అందరికి కనబడాలన్న రూల్ లేదు. ఇప్పుడు నీ సితారాలు తక్కువ ఉంటే ఆ ఒంటి పైనకి ప్రభావంగా ఎట్లా రావాలో ఎట్లా పోవాలో దాని ఇష్టం. ఇప్పుడు అమ్మవారికి పూనాలంటే ఆమె ఇష్టం. ఇప్పుడు నీకు అమ్మవారిని నిజంగా భక్తి ఉంది, నువ్వు ఎంతో మొక్కినా రాదు, ఎవరికో ఒకళ్ళకి 100లకు ఒకళ్ళకి వస్తుంది. అది అమ్మవారి ఇష్టదేవం. ఆమె ఒంట్లో పూనితే ఆమె ఆన్సర్ ఇస్తుంది, దయ్యం పోతే దయ్యం ఆన్సర్ ఇస్తుంది. దయ్యం ఏమంటుంది అంటే, నాకు అక్కడ నుంచి వచ్చినా ఇక్కడ నుంచి వచ్చినా సో పంపించారు, నాకు అట్లా ఆత్మ శాంతి లేదు, ఈమె రావడం వల్ల ఇట్లా అయ్యింది, ఈమె సితారాలు తక్కువ ఉండడం వల్ల నేను ఒంట్లోకి వచ్చినా అని ఏదో హింసించడం జరుగుతుంది. అదే దేవుడు వస్తే దేవుడు వచ్చినా చెప్తుంది కదా, నేను బల్కంపేట వెళ్ళామని, గోల్కొండ వెళ్ళామని, నేను ఆ పోషమ్మని, దుర్గమ్మని అని చెప్పుకుంటుంది కదా. ఇప్పుడు దయ్యం ఎంత ఉందని నమ్ముతావో దేవుడు కూడా ఉన్నాడని నమ్మాలి. సో చేతబడిలు అయితే ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి అంటే వశీకరణం అంటారు కదా. వశీకరణమైనా చేతవాళ్ళైనా ఏదైనా చెడు మార్గమైనా ఇవైతే ఉన్నాయి, చేసేవాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ ఇల్లులు గిట్ట చాలా
హ్యాపీనెస్గా ఉంటాయి అని ఏముండయి. వాళ్ళు గిట ఏదో బాధలు ఉంటారు. ఓకే. ఎవరిపైన ప్రయోగం చేయడం వల్ల దేవుడు నిన్నేం విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను కూడా ఇబ్బందులకు గురి చేస్తాడు. ఎవరికైనా బాగలేకపోతే తీయడం చేయడం లాంటివి చేసుకోవాలి, కానీ ఒకరి నుంచి ఒకరికి ఇబ్బంది చేయవద్దు. అలాంటి ప్రయోగాలు అయితే నేనైతే చేయలేదు. కానీ తీశారు, మంది అయితే తీసినా మంచిగా చేసినా సమాజంలో మంచిగా ఉన్నా. మీకు తెలిసిన కాడికి నేను చెడు చేసినా అని తెలిసిందా, మంచిగా చేసినా అని తెలిసిందా? ఇప్పుడు తెలిసినాయి అన్నారు కదా, మీరు నా దగ్గరికి రావడం ఎంక్వైరీ చేసుకొని వచ్చారు, గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. దాంట్లో మీకు నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా? 2 రకాలు ఉంటాయి. 2 రకాల. మీ దగ్గరికి వచ్చినది ఏంది? నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. అదే చెప్తున్నా, 2 రకాలు. నెగిటివ్ ఏది వచ్చిందో పాజిటివ్ ఏది వచ్చిందో ఆన్ కెమెరా ఉంది కదా, మీరే చెప్పండి దాన్ని, నేను దానికి ఆన్సర్ ఇస్తా. మీరు గుండానా? నార్మల్ గా అడుగుతున్నా, మీరు గుండానా? గుండా కాదమ్మా. మరి తల్వార్ శివ అన్న పేరు ఎందుకు? ప్రజలు ఒక మంచి వ్యక్తిని. తల్వార్ శివ అన్న పేరు ఎందుకు? తల్వార్ శివ పేరు అంటే సో మా ఫ్రెండ్ వాళ్ళ అక్క బరాత్లో తల్వార్ దింపడం జరిగింది. అక్కడ ఇన్సిడెంట్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ నుంచి ఒక దగ్గరికి వెళ్ళడం, ఒక పెద్ద మనిషి రావడం, నన్ను సేఫ్ సైడ్ చేయడం, అలా అక్కడ ఏం గొడవలు కాకుండా ఆయన నన్ను తీసుకురావడం జరిగింది. అంత పెద్ద కేసులో నుంచి వితిన్ సెకండ్లో ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో అక్కడ ఉన్న మంచి సిటీలో ఉన్న మంచి ఫేమ్లు ఉన్న వాళ్ళు, అప్పట్లో ఉన్న పైలు వాళ్ళు ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళడం లాంటిది చేస్తే ఆ తల్వార్ కేసు కాకుండా ఈజీగా వచ్చిన తల్వార్ శివ అట్లా ఈ తల్వార్ శివ అనేది ఎక్కడ పోయినా తల్వార్ కేసులో వెళ్ళిండి ఈజీగా వచ్చేసిండి అని చెప్పేసి తల్వార్ శివ అని చెప్పేసి ఆ విధానం ఇది వచ్చింది. దాని తర్వాత గోల్కొండలకి నిష్ట నియమాలతో పోతరాజం వేయడం వల్ల గోల్కొండ కోటలో మంచిగా ఉండేవాళ్ళు, ఆ గుడి వాళ్ళు కానీ గుడికి వచ్చే పబ్లిక్ కానీ గుర్తించడం. గోల్కొండలో కుట్టి పెరిగింది గోల్కొండలోనే, మెయిన్ ఎక్కడి నుంచి రాలేదు, బతికైతే రాలేదు, కుట్టి పెరిగింది గోల్కొండలే, తాత ముత్తాతలు గోల్కొండలనే. అట్లా నేను గోల్కొండ నుంచి ఉండడం వల్ల గోల్కొండ తల్వార్ శివ పోతరాజు అనేసి అది పిలవడం అట్లా జరిగింది.